సమాజంలో పనికిరాని స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఉన్నోడు ఇంకా ఉన్నోడుగా, పేదోడు ఇంకా పేదోడుగా మారుతున్నారంట. ఎన్నెవడు ఆపిండు మరి? నిన్ను ఉన్నోడుగా మారకుండా ఆపిన దరిద్రుడు ఎవరో తెలుసా? అది నువ్వే. నీ పేదరికం పోవాలంటే ముందు నీ పూర్ మైండ్ సెట్ మారాలి. ఎంటీ పాకెట్ కాదు మిత్రమా, ఎంటీ థాట్ చాలా చాలా డేంజర్. పేదవాడిగా పుట్టడని తప్పు కాకపోవచ్చు, కానీ పేదవాడిగా బ్రతకడం 100% నీ తప్పే. 20,000కో 30,000కో 40,000కో మన అభిమానాన్ని, మన తెలివితేటల్ని బాస్ గానికి తాకట్టు పెట్టి జాబ్ ను మాత్రం శ్రద్ధాభక్తులతో చేస్తాం. నీ మెదడుని బాస్ కు తాకట్టు పెట్టి నీ అందమైన జీవితాన్ని జాబ్ దిగుట్లో పెట్టి తిరుగుతున్నావు. ఇంకెప్పుడు ఉన్నోడు అవుతావు. పేదరికం అనే దరిద్రాన్ని ఇంకెప్పుడు నాశనం చేస్తావు. కోట్లు సంపాదించేటోడు, కార్లలో తిరిగేటోడు యాడ్ నుంచి రాలే, ఆకాశం నుంచి ఊడిపడలే. వస్తున్న కష్టాల్లోంచి, పడుతున్న ఇబ్బందుల్లోంచి, నమ్ముకున్న కలలను కళ్ళలు చేయొద్దని చెప్పి కసులోంచి నల్లరేగడిని చీల్చుకుంటూ పైకి ఎదిగిన చిగురు మొక్కలాగా లేచిండు, పైకి మొలకెత్తిండు. నీకు నిజంగా నీ పేదరికం అనే దరిద్రాన్ని వదిలించుకోవాలనుకుంటే నీకు నేను కోచింగ్ ఇస్తాను, నీకు నేను మెంటర్గా ఉంటాను. నువ్వు ఎదగడానికి, నువ్వు సక్సెస్ అవ్వడానికి ఎలాంటి స్కిల్స్ కావాలో అన్ని నేను దగ్గరుండి నేర్పిస్తాను. నువ్వు ఎక్కడ పుట్టినో నాకు అవసరం లేదు, నీ కమ్యూనిటీ ఏంటో నాకు అవసరం లేదు, నీ కులం ఏంటో, నీ మతం ఏంటో దాంతో నాకు అసలు పనే లేదు. పేదరికాన్ని కాల రాసి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా చేసి భూమిని కాలు చేయాలనే తపన నీకుంటే రా.